అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు నుంచి 2023 జనవరిలో మనం ఫస్ట్ టైం రోబో తెచ్చాము. ఆర్థోపెడిక్ నీ రీప్లేస్మెంట్కి రోబో అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు తీసుకుని వచ్చింది. ఈ రాయలసీమ డిస్ట్రిక్ట్స్లో ఈ 3.5 సంవత్సరం ఈ రోబోలతో ఆల్మోస్ట్ మనం 800 సర్జరీస్ దాటిన దానికి మెయిన్గా ఈ సంతోషాన్ని మీతో పంచుకునేదానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం. ఎస్పెషల్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ హెడెడ్ బై డాక్టర్ వివేకానంద్ రెడ్డి గారు, డాక్టర్ శశిధర్ రెడ్డి గారు, డాక్టర్ వివేక్, మా యాజమాన్యం తరపున నా తరపున డాక్టర్ బిందు తరపున మేము వీ షుడ్ కంగ్రాచులేట్ దెమ్. ఈ గత కొద్ది కాలంలోనే 3.5 years వచ్చిన ఏ కొత్త ఎక్విప్మెంట్ వచ్చినా ఏది ఉన్నా కానీ అపోలో ఫస్ట్ ఉంటుంది. ఈ 76 హాస్పిటల్స్ అపోలో ఇండియాలో ఆల్మోస్ట్ 62 చోట్ల ఆర్థోపెడిక్ రోబో ఉంది. అట్లే నార్మల్ పేషెంట్స్కి నార్మల్ రోబో కూడా 16 సెంటర్స్లో రోబో ఉంది. నెక్స్ట్ 3 monthsలో ఈవెన్ ఫర్ గైనిక్, జనరల్ సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రో, యూరాలజీ కూడా రోబో మనం ప్రొక్యూర్ చేయబోతున్నాము. ఈ 800 చేసిన సందర్భంగా లైక్ నెల్లూరు ప్రజలకి మనం ఏదన్నా స్పెషల్ ప్యాకేజ్ ఈవెన్ ఫర్ లోయర్ ఎకనామిక్ సెక్షన్ కూడా ఒక ప్యాకేజ్ అఫోర్డ్ చేయబోతున్నాము. మీకు తొందరగా తెలుపుతాము. గత 3 సంవత్సరాలు 2023 జనవరిలో మనము ఈ ఫుల్లీ ఆటోమేటిక్ ఇంపోర్టెడ్ రోబో క్యూవీస్ కంపెనీది మనము స్టార్ట్ చేసాము. ఈ 3 సంవత్సరాల్లో సుమారు 800కు పైగా సర్జరీస్ మేము చేసాము. మా ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ తరపు నుంచి నేను, డాక్టర్ శశి, డాక్టర్ విక్రమ్ అందరూ. ఈ రోబో అంటే దేనికి అంటే మెయిన్గా చాలామంది అడుగుతుంటారు, మనం మాన్యువల్గా చేస్తామా లేదా రోబో ఒకటే చేస్తుందా. ఇది మిగతా రోబోటిక్ సర్జరీస్తో పోలిస్తే ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది. అంటే ఇది రోబోటిక్ అసిస్టెడ్, అంటే సర్జన్స్ మనము ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉంటాము. రోబో హెల్ప్తో ప్రిసిషన్ ఈచ్ 1 millimeter 1 degree కూడా పర్ఫెక్షన్ కోసం ఇంప్లాంట్ యాక్యురేట్ పొజిషన్లో ప్లేస్ చేయడానికి మనము ఈ రోబో హెల్ప్ తీసుకుంటాం. సో దీనిలో ముఖ్యంగా సిటీ స్కాన్ చేసుకొని 3D రీకన్స్ట్రక్షన్ చేసుకొని బోన్ని వర్చువల్గా ఒక మోడల్ లాగా తయారు చేసుకొని దాన్ని ఏ డిగ్రీ ఏ యాంగిల్లో కట్ చేస్తే పర్ఫెక్ట్గా ప్రిసిషన్ అనేది వస్తుంది అనేది చూసుకొని అది సర్జరీకి ముందే ప్లానింగ్ జరుగుతుంది. తర్వాత సర్జరీలో సెన్సార్స్ ఫిక్స్ చేస్తాము మోకాల్కి పై భాగంలో, కింది భాగంలో. సో ఈ సెన్సార్స్ ద్వారా బోన్ మధ్యలో ఉన్న సాఫ్ట్ టిష్యూ ఇన్ఫర్మేషన్ కూడా మన సర్జరీ టైంలో మనం రోబోకి పాస్ చేసి ఫైనల్గా బోన్ అండ్ సాఫ్ట్ టిష్యూ రెండింటికి సంబంధించి బ్యాలెన్సింగ్ అనేది చేసుకొని అప్పుడు ఫైనల్గా ఏ పొజిషన్లో కానీ మన కటింగ్ యాంగిల్ అనేది ప్లేస్ చేస్తే పర్ఫెక్ట్గా ఇంప్లాంట్ పొజిషన్ సీట్ అవుతుందో అది కన్ఫర్మ్ చేసుకున్నాక రోబోకి పర్మిషన్ ఇస్తాం. సో దీనిలో మనం ఒకసారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత రోబో అది ఫుల్లీ ఆటోమేటిక్, అంటే అది పర్మిషన్ ఇచ్చాక అది కట్ చేస్తుంది. కరెక్ట్గా ఇంప్లాంట్ పొజిషన్ ఎంతవరకు ఫిక్స్ చేస్తామో ఆ పొజిషన్ వరకు ఆ మిల్లీమీటర్ యాక్యురసీతోనే అది కట్ చేస్తుంది. దాన్ని దాటి బయటికి కానీ లేదా డెప్త్ లోపలికి కానీ వెళ్ళే ఛాన్సెస్ ఏమీ ఉండవు. సో ఈవెన్ మనం పొరపాటున టేబుల్ని అట్లా టచ్ చేసినా కూడా అది ఆగిపోతుంది. సో ఇది అంత యాక్యురసీతో కూడుకుంది. 800 రోబోటిక్ సక్సెస్ఫుల్ సర్జరీస్ అంటే దాని అర్థం 800 ఫ్యామిలీస్ అపోలో మీద చూపించిన నమ్మకం. సో దానికోసం మన అందరం కూడా మన టీమ్ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ డాక్టర్ వివేక్, డాక్టర్ శశి, డాక్టర్ విక్రమ్ గారిని హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తూ ప్రతి ఒక్క సక్సెస్ స్టోరీ వెనకాతల ఎంతో కృషి, అంటే స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళకి ఎంతో వివరంగా వాళ్ళకి డౌట్స్ని క్లియర్ చేసి టెక్నాలజీ గురించి చెప్పి దాని గురించి బెనిఫిట్స్ గురించి వాళ్ళకి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి ఆ డెసిషన్ మేకింగ్లో తోడ్పడినందుకు వీ షుడ్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ మీ ద్వారా మన ద్వారా ఎవరైతే ఈ కీళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారో, ఎందుకంటే ఎవరికైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు కూడా నలుగురిని అడుగుతాం ఏది మంచిది ఏది బాగుందా అనేది. సో 800 టెస్టిమోనియల్ సక్సెస్ఫుల్ స్టోరీస్ వల్ల మన అందరికీ దానివల్ల వాళ్ళు ఏదో ఉపయోగం పడ్డారో, ఎలా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయింది అనేది అందరికీ చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరికైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఖచ్చితంగా అపోలోకి రండి. సో ఈ ప్రెసిషన్ రోబో బోన్ కట్ వల్ల మనకి ఇంప్లాంట్ సీటింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. దీనివల్ల ఇంప్లాంట్ లైఫ్ అనేది పెరుగుతుంది. సో పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. సో సాఫ్ట్ టిష్యూ కటింగ్ కూడా తగ్గుతుంది. సో ఈవెన్ మైక్రో మూమెంట్స్ అంటే 1 mm డిగ్రీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు దానివల్ల ప్రెసిషన్ అనేది పెరుగుతుంది.
సో దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే లెస్ టిష్యూ కటింగ్ వల్ల పెయిన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, బ్లడ్ లాస్ అనేది తక్కువ ఉంటుంది. ప్లస్ ఇమీడియట్ పోస్ట్ అప్ అంటే సర్జరీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి మత్తు తగ్గిన వెంటనే మనము సేమ్ డే కూడా మొబిలైజ్ చేయొచ్చు పేషెంట్ని. సో దీని ద్వారా ఫిజియో ఎఫర్ట్స్ కూడా తగ్గుతాయి. అందరికీ ఫిజియోథెరపీ మ్యాండేటరీ అవసరం ఉండదు, చాలా వరకు వాళ్ళే చేసుకోగలరు. సో పెయిన్ఫుల్ ఫిజియో అనేది కూడా ఉండదు. మనం డే 1 పేషెంట్ మొబిలైజ్ చేసేసి డే 2నే మనం పేషెంట్ డిశ్చార్జ్ చేస్తాం.